చాలా మంచి మంచి టాపిక్ ఉంది వాళ్ళ సూపర్ టాపిక్. ఓకే. సార్ అబ్దుల్ గారు మీకొచ్చింది చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. పేరు సార్ నా పేరు భవానీ సార్. భవానీ. ఓకే, గుడ్. సో ఇవాళ ఫస్ట్ టైం అమ్మ రావడం? లేదు సార్, నేను 3 మంత్స్ నుంచి వస్తున్నాను. మ్మ్. నా ఏజ్ వచ్చేసి 22 years సార్. నేను ఓకే, హైకోర్టు అడ్వకేట్. ఓకే. నాకు అంతకు ముందు సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండింది సార్. మ్మ్. ఇంజెక్షన్స్ కూడా చేయించుకునేదండి, ప్యాంటిన్ ఐవి ఇంజెక్షన్స్. మ్మ్. ఇంకా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. దానివల్ల మోషన్ ప్రాబ్లం ఉండేది సార్. అంటే మ్మ్. 1 week లో టైమ్స్ వెళ్ళేది అన్నట్లుగా. ఓకే. ఇంకా నేను ఒక రోజు టాబ్లెట్స్ వేసుకున్నట్టు ఫోటో స్టేటస్ పెడితే, ఇక్కడ మా కోచ్ ఉండి ఒకసారి రండి అని చెప్తే ఒకసారి 3 days వచ్చాను. మ్మ్. దాని తర్వాత నాకు కొంచెం ప్రాబ్లం తగ్గింది అనిపించి మళ్ళీ కంటిన్యూ అయ్యాను సార్ 3 months నుంచి. ఓకే, ఎలా ఉందమ్మా మరి? బాగుంది సార్, వెయిట్ లాస్ అయ్యాను, ఇప్పుడు బాగుంది, తగ్గింది. నేను మా మ్మ్. మదర్ని కూడా తీసుకొచ్చాను సార్. ఇవాళ తీసుకొచ్చారా? అవును సార్. మా మదర్ అదే. ప్రాబ్లం ఏంటంటే షుగర్ ఉంది, ఆ, మ్మ్. తగ్గిపోయే థైరాయిడ్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది సార్. మ్మ్. 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 ఓకే. హార్ట్ ప్రాబ్లం ఎలా అంటే ఈ గ్యాస్ట్రిక్ అంతకు ముందు 3 years ముందు ఒక 15-20 days ముందు బాగా గ్యాస్ ఎక్కువ అని చెప్పేది. మ్మ్. టాబ్లెట్స్ ఉండేవాళ్ళం, ఇంక సడన్ గా ఆయాసం టైప్ వచ్చింది సార్. మ్మ్. ఓ 3 days ఆయాసం వస్తే హాస్పిటల్ అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేశాక హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. మ్మ్. మ్మ్. ఓకే. దాని తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సార్. మ్మ్. బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. బాడీ సరే. పెయిన్స్, ఎముకలు నొప్పులు, కండరాల నొప్పులు, గ్యాస్ ఎక్కువగా ఉండటము, షుగరు ఎక్కువగా ఉండటము, అది బాడీ బరువు తగ్గితే నీరసం రావడము అట్లాగా ఉంటుంది. అందుకని ఒకసారి ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి పాప చెప్పింది. ఖచ్చితంగా అమ్మా, అందులో చలికాలం కదా, నొప్పులు ఇంకా పెరిగిపోతాయి. అర్థమవుతుంది. సో కొంచెం ఓపిక్గా మందులేం ఆపకుండా నెల పాటు ఈ టిఫిన్ మార్చి పోషకాహారం తీసుకొని చిన్న చిన్న మార్పులు చెప్తారు కోచ్. ఆ మార్పులు ట్రై చేయండి, ఆ, ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. కాకపోతే ఇది మందుల్లాగా ఇవాళ వేసుకుంటే రేపు పొద్దునికి బాగుండాలి అనుకోకుండా, రేపు పొద్దున్న తగ్గిపోవాలి అనుకోకుండా, ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. మెల్లి 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 అంటే ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఒకే రోజు అవుతుంది. మనకి రెంట్కి ఇల్లు తీసుకోవాలనుకోమ్మా, ఒక రోజులో రెంట్కి తీసుకోవచ్చు, అవునా కదా? ఒక రోజులో డబ్బులు కట్టేస్తే రెంట్కి ఇల్లు వస్తుంది, మన ఇల్లు ఉండొచ్చు. కానీ అది మంది కాదు, మన సొంతం కాదు. కానీ ఇల్లు మన సొంతంగా కట్టుకోవాలనుకుంటే ఇట్ విల్ టేక్ టైం. ఒక 1 year, కనీసం 1.5 year కష్టపడి కట్టుకుంటే జీవితం మొత్తం ఇక మన సొంతం అవుతుంది. అలాగే ఇక్కడ రోగాలు ఏముంది, వెళ్తాం, బ్లడ్ టెస్టులు చేస్తాము, డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు, లేదా మెడిసిన్ ఇస్తారు, టెంపరీ, అది మంది కాదు. కానీ ఆరోగ్యం తెచ్చుకోవాలనుకుంటే టైం, మెల్లిగా కొంచెం డబ్బు ఖర్చు పెడుతూ మెల్లిగా మనం జీవన విధానాలు మార్చుకుంటూ చేసుకుంటే జీవితం మొత్తం మన శరీరంలో మనం ఆరోగ్యంగా బతకవచ్చు, రోగాలు లేకుండా. సో ఆరోగ్యం అనేది మనం తయారు చేసుకోవాలి, ఖచ్చితంగా అవుతుంది. మీకు ఇక్కడ కోచెస్ ఉన్నారు కాబట్టి వీళ్ళు మీకు నేర్పిస్తారు, డౌట్ లేదు. అన్ని రకాలుగా అన్ని విషయాలు మీకు నేర్పిస్తారు. ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ వినడం, రోజు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు వినడం వల్ల కూడా మీకు చాలా చాలా మార్పులు తెలుస్తాయి. ఆ మార్పులు చేసుకుంటూ ఉంటూ మీరు మెల్లి మెల్లి మెల్లిగా కొత్తగా ఒక మంచి జీవితాన్ని లీడ్ చేస్తారు. మీకు పరిచయం చేసిన వాళ్ళు, ఒకటి చెప్తాను చూడండి, మీకు పరిచయం చేసేవాళ్ళు, మీకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు, మీ క్లబ్లో ఎవరైతే క్లబ్ సెంటర్ని రన్ చేస్తున్నారో క్లబ్ ఓనర్లు అంటారు, వీళ్ళందరూ కూడా ఒకరోజు మీలాగా ఇబ్బందులు పడుతూ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళే. ఏదో ఒక సమస్య జీవితంలో, అనారోగ్యాలు, ఇబ్బందులు, క్రైసిస్ అన్నమాట, నష్టాలు, కష్టాలు, ఒత్తిళ్లతో ఈ కమ్యూనిటీలోకి వచ్చారు. బట్ ఇవాళ మెల్లిమెల్లిగా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ఆ మార్పుని వేరే వాళ్ళకి పంచుతున్నారు. అందుకనే చాలా మంది లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అయిపోయారు, బరువులు ఎక్కువ, ఇది థైరాయిడ్లు, బీపీలు, షుగర్లతో ఇబ్బంది పడ్డవాళ్ళు వాటిని నార్మల్ చేసుకున్నారు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడ్డారు, జీవన విధానాలు మార్చుకున్నారు మంచిగా కోచింగ్ తీసుకొని. ఇవాళ 10 మందికి వాళ్ళ దగ్గర ఉన్న రిజల్ట్స్ని పంచుతున్నారు. అందుకని ఓపికగా చేసుకోండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఓపిక ఉండదు. ఇన్స్టెంట్గా కావాలనుకుంటారు, కొన్ని రోజులు ట్రై చేస్తారు, వదిలేస్తున్నారు. ఒక్క రోజులో కావాలనుకుంటున్నారు. ఒక్క రోజులో కావాలనుకున్న దానికి నేను ఆ ఉదాహరణ మీకు చెప్పాను అనమాట. మనకు సొంత ఇల్లు కావాలనుకుంటే కష్టపడి తీసుకోవాలి.
అద్దిల్లు కావాలంటే పక్కనోడిదే, కానీ మంది కాదు అది ఎప్పుడు కూడా. సరేనా? సో ఇవాళ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక్కసారి నేను కమ్యూనిటీ గురించి చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది ఏంటి అనేది. సరే, ఒక్క నిమిషం. కమ్యూనిటీ వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ అంటారు. హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడము, ఒక చెయ్యి ఇచ్చి. పైకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే రిజల్ట్ తీసుకున్నారో వాళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అయితే ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో, బాగుపడ్డారో, వాళ్ళ బాధ్యత, కనీస బాధ్యత ఇంకొకళ్ళకైనా హెల్ప్ చేయడం. మన జీవితం మనం బతుకుతూ వేరే వాళ్ళకి కూడా సహాయం చేయడం. నోటి ఏమంటారు మాట, బట్ మన మాట వేరే వాళ్ళకి ఆయుష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక సలహా చెప్పడం వల్ల, చూడండి ట్రై చేయండి అంటే అని చెప్పడం వల్ల ఎంతో మంది జీవితాలు మారిపోతున్నాయి, ఎంతో మందికి కొత్త లైఫ్ వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఎవరైతే రిజల్ట్స్ ఇక్కడ పొందుతున్నారో, ఇన్ఫర్మేషన్ పొందుతున్నారో తెలియచేయండి. ఓకే. చాలా మంది చెప్తుంటారు, సార్ నాకు 20 కిలోలు బరువు ఉన్నానండి, 20 కిలోలు బరువు తగ్గిన తర్వాత చెప్తాను అంటారు. సార్ ఎవరికైనా చెప్పండి అంటే 20 కిలోలు తగ్గనండి అంటారు. ఈ 20 కిలోలు తగ్గేటప్పటికి యాక్చువల్లీ మన ఇండియన్ సినారియో ప్రకారం ప్రతి నిమిషానికి 4 గుండెపోటుతో చనిపోతున్నారు. నిమిషానికి. బరువుల వల్ల కావచ్చు, ఒత్తిళ్ల వల్ల కావచ్చు, సరైన ఆహారం లేకపోవడం కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కావచ్చు. సో మీ బరువు తగ్గడానికి 4 నెలలు 5 నెలలు పడుతుంది. నిమిషానికి 4 గుండెపోటుతో చనిపోతుంటే మీరు బరువు తగ్గేదాకా ఎంతమంది ఎంతమంది చనిపోతారు? ఈ లోపు మీరు ఎంతమందికి సలహా చెప్పొచ్చు, ఒక మాట సహాయం చేయొచ్చు. ఇది బరువు తగ్గే కమ్యూనిటీ కాదు, ఆరోగ్యంగా ఉండే కమ్యూనిటీ. ఇక్కడ ఆహారపు అలవాట్లు నేర్పిస్తున్నాము, జీవన విధానాలు నేర్పిస్తున్నాము, ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, జీవితాన్ని ఎలా స్పెండ్ చేయాలి, ఇలాంటి విషయాలు ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాం. అందుకే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేయండి, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు. మన బాధ్యత. కమ్యూనిటీ, ఈ కంపెనీ మనకు ప్రొడక్ట్స్ ఇస్తున్నాయి, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంది, దాంతోపాటు గైడెన్స్ కూడా ఇస్తుంది. సో ఈ ఫుడ్ని బడ్జెటైజ్ చేసుకునే ప్రాసెస్ కూడా కంపెనీయే ఇస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా రిజల్ట్. నేను వెయిట్ ఎక్కువ ఉండేవాడిని, సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, లైఫ్ స్టైల్ సరిగా ఉండేది కాదు. బట్ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నార్మల్ అయ్యింది, యాక్టివ్ ఉండగలిగాను. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత 2 నెలల్లో నేను 12 కేజీలు వెయిట్ తగ్గాను. తగ్గి ఇప్పటికి 16 ఇయర్స్ అవుతుంది నా వెయిట్ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. అండ్ అలాగే ఇది నా స్కిన్ రిజల్ట్. స్కిన్ హెల్దీగా ఉండేది కాదు, ఇప్పుడు నా స్కిన్ చాలా చేంజ్ వచ్చింది. బ్లాక్ షేడ్, ఇదంతా బ్లాక్ షేడ్ ఉండేది, ఆ బ్లాక్ షేడ్ మొత్తం పోయింది. కొంచెం యాక్టివ్గా కనపడుతున్నాము, ఫిట్గా కనపడుతున్నాము, డ్యూ టు న్యూట్రిషన్ అలాగే గైడెన్స్. ఓకేనా? సో ఇవాళ మనము రోజు ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు, టాపిక్స్ చెప్పుకుంటూ ఉంటాం. ఒకరోజు వెయిట్ లాస్ గురించి, ఒకరోజు ఐడియల్ ప్లేట్ గురించి, బిఎంఆర్ గురించి, మజిల్ కండలు ఎలా డెవలప్ చేసుకోవాలి దాని గురించి, అండ్ ఒకరోజు ఆలోచన విధానం గురించి. దాదాపుగా ప్రతి శనివారము అవుట్ ఆఫ్ బాక్స్ అంటే హ్యూమన్ రిలేషన్స్, ఎమోషన్స్, సో వీటి గురించి, బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, సో ఇలాంటి విషయాలు, బాధ్యతలు, సో ఆలోచనలు, సో ఒత్తిడి నుంచి లేని జీవితం, ఆనందకరమైన జీవితం, ఇలాంటి వాటి గురించి ప్రతి శనివారం మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఐ థింక్ లాస్ట్ శనివారం ఆర్ బిఫోర్ శనివారం మనం ఎమోషన్స్ గురించి మాట్లాడాం. ఫ్యామిలీ వెసెస్ ఎమోషన్స్, బంధాలు. సో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈరోజు ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాము. ఆ టాపిక్ అబౌట్ యాంగర్, కోపం. సో పాము కోపం అంటారు చూడండి, అలా కూడా దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఆ, ఎంతమందికి ఇంతకుముందు బాగా భయంకరంగా కోపం ఉండేది? ఒకసారి హ్యాండిల్ చేస్తారా? ఇంతకుముందు బాగా కోపం ఉండేది సార్. వామ్మో! మరి నాయన. ఇన్ని పాములు ఉన్నాయా ఇక్కడ? ఆ, మరి నాయన. ఓకే, వెరీ గుడ్. సో మీకు హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు. ఒక మంచి బిరుదులాగా ఉంది మీకు కోపం. కోపం అంటే
అరే నాయనో. సరే అయితే. బట్ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత చాలా మందికి చేంజ్ వచ్చింది. బట్ దీని గురించి కొంచెం డిస్కస్ చేసి నేను చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదా, ఇప్పుడు ఆ మార్పులు వచ్చినా లేదా అని చెక్ చేద్దాం. ఓకేనా? గుడ్ అయితే. సో ఒక్క నిమిషం. హ్మ్. కోపం ఇది అతి భయంకరమైన రోగం. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద ఎమోషన్, ఒక నెగిటివ్ ఎమోషన్. కోపం అనేది ఒక నెగిటివ్ ఎమోషన్. బట్ దీని వల్ల అన్ని డ్యామేజ్ అవుతాయి. అది శరీరం కావచ్చు, మనసు కావచ్చు, ఇహలోకం, పరలోకం అన్నీ కోల్పోతాం కోపం వల్ల. సర్వస్వాన్ని కోల్పోతాం. మనిషినే కోల్పోతాము. అతి భయంకరమైన రోగం అనుకోవచ్చు. ఇది ఒక పెద్ద నెగిటివ్ ఎమోషన్, బట్ అది పెద్ద రోగం. ఓకే. దీనివల్ల జరిగే నష్టాలు వర్ణనాతీతం. అంటే ఊహించలేని నష్టాలు జరుగుతాయి దీంట్లో. ఊహించలేని నష్టాలు. మనిషి కోపంలో చెప్తారు కదా, ఏమి చేస్తారో కూడా తెలియదు. మనల్ని మనం చంపుకోవచ్చు, ఎదుటివాడిని కూడా చంపొచ్చు. సో అది ఫిజికల్గా చంపొచ్చు, మెంటల్గా కూడా చంపొచ్చు, మానసికంగా కూడా చంపొచ్చు. అది అతి అతి భయంకరమైనది కోపం. దీని గురించి కొంచెం విషయం నేర్చుకుందాం. ఓకేనా? దీనికి కారణాలు ఏంటి? అసలు కోపం ఎందుకు వస్తుంది? కారణాలు అంటే విషయం జరగడం కంటే కూడా దాని వెనకాల రూట్ కాజ్ కొంత ఉంటుంది. అంటే దేనివల్ల కోపం, ఏం కోపం వచ్చిందో, ఏం జరిగితే కోపం వచ్చిందని దానికంటే కూడా రూట్ కాజ్ అంటారు. దాని వెనకాల రీజన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాటి అంటే మనము ఎప్పుడైతే రూట్ కాజ్ మీద వర్క్ చేస్తామో, అంటే వేళ్ళని తెంపుతామో అప్పుడు చెట్టు సరైపోతుంది. వేళ్ళని మార్చగలిగితే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి, ఈ కోపం రావడానికి ఒక కారణము ఫియర్, అంటే భయం. ఏం భయం సార్? ఎవరైనా ఏదైనా అంటారేమో, నా మీద ఏదైనా నిందొస్తుందేమో అని చెప్పేసి ముందే మనం రివర్స్ గేమ్ ఆడతాం. ముందే కోపం అయిపోతాం. ఇప్పుడు చాలా మంది బయట చూడండి, ఆటో డ్రైవర్లు ఏమన్నా కొంచెం అట్లా అన్నారనుకోండి, బైక్ అతను ఆపేసి ముందు అతను వెళ్ళి కొట్టడానికి చూస్తాడు. ముందే కొట్టేసామనుకోండి, ముందే అరిచేసామనుకోండి, ముందే కోపడ్డాం అనుకోండి, మనకు ఎదురు ఏది రాదు, మన మీదకి రాదు, మన తప్పున్నా సరే. అలా ఎక్కువ శాతము కోపానికి లోనవ్వడానికి ఒక కారణము మనలో ఉండే ఒక ఫియర్స్ అన్నమాట. మన లోపాలని సరి చేసుకోవడానికి కోపంతో సరి చేస్తుంటాం, కోపంతో కవర్ చేస్తుంటాం. మన దగ్గర కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని చెప్పుకోలేక దాన్ని కోపంతో, ఇంట్లో ఏదన్నా అన్నారనుకోండి, ముందు హస్బెండ్ వైఫ్ని కోపడతారు, అరుస్తారు. తప్పు మంది ఉంటది, అది మనకు తెలుసు. కానీ ఒప్పుకోలేకపోవడము, ఏదైనా ఆ భయమో, ముందు కోపంతో దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇదొక కారణం కోపానికి. రెండోది, ఎక్కువగా ట్రస్ట్ లేదా డిపెండెన్సీ. ఓవర్గా ట్రస్ట్ చేయడం, ఓవర్గా డిపెండ్ అవ్వడము. సో వేరే వాళ్ళకి ఎక్కువ నమ్మేయడం, అంటే లిమిట్ కంటే కూడా ఎక్కువ నమ్మేస్తూ ఉంటాం. అంతా వాళ్ళు చేసి పెడతారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఆ బిలీఫ్ ఉంటుంది, నాకు చెయ్యాలి కదా. దీనివల్ల కూడా మనం ఈ తొందరగా చిన్న చిన్న విషయాలకి హట్ అయిపోతుంటాం. దానివల్ల మనకు కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే బ్యాడ్ లిజనింగ్. కొన్ని విషయాలు మనం వింటూ ఉంటాం, చెడు విషయాలు వింటూ ఉంటాం ఎక్కువగా. మనకున్న ఒక అతి భయంకరమైన రోగం ఏదైనా ఉంది అంటే నెగిటివ్ని తొందరగా వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం, మంచి వినడం కంటే కూడా. ఫ్యామిలీస్లో ఎక్కడైనా సరే ఏదైనా జరిగిందనుకోండి, ఎక్కడన్నా ఏమంటారు, ఆ, ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆ మిస్టేక్ గురించి అందరితో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం. కానీ ఫ్యామిలీలో ఎక్కడైనా మంచి జరిగింది అనుకోండి, దాన్ని మన దగ్గరే పెట్టుకుంటాము. 10 మందికి ఎవరికి మనం ఫోన్లు చేసి మరీ షేర్ చెయ్యం. ఎక్కడైనా మన ఫ్యామిలీలో ఎవరైనా తప్పు చేశారని మనకు తెలిసింది అనుకోండి, ఇక అందరికీ షేర్ చేయడానికి ట్రై చేస్తాం. అది అన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. అది హర్బ్ లైఫ్ కమ్యూనిటీలో ఉంటుంది, బయట మన సొంత ఫ్యామిలీలో ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే దాని గురించి పని కట్టుకొని మనము స్ప్రెడ్ చేయడానికి, వినడానికి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాము. అలాగే బ్యాడ్ సీయింగ్, లైక్ మనం చాలా మంది చూడండి, కొన్ని పేపర్ న్యూస్ చదువుతూ ఉంటారు, లేదా టీవీలో న్యూస్. ఈ పొలిటికల్ గా చాలా మంది కొట్టుకుని వస్తుంటారు. పొద్దున్న లేవగానే ఏదో కూర్చుంటారు, ఒక ముగ్గురు, నలుగురు, ఆరుగురు కూర్చు కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తన్నుకుని వస్తుంటారు. జనాలు ఎట్ట సచ్చినా సరే, వాళ్ళ లాజిక్ ని నెగ్గడానికి, మేము కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అదొక పెద్ద డ్రామా నడుస్తూ ఉంటుంది టీవీలో. పెద్ద డ్రామా అనమాట. అవన్నీ కూడా టీవీలో రేటింగ్ పెంచుకోవడానికి, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి జరిగే అతిపెద్ద డ్రామా అనమాట. బట్ వాటికి మనం ఏమంటారు, చదరంగంలో ఇవి ఉంటాయి కదా, దాన్ని ఏదో అంటారు, చదరంగంలో ఏమంటారు, చెస్లో ఉండే వాళ్ళని ఏమంటారు బాయ్?
ఎవరు చెప్తారు? చదరంగంలో వాళ్ళు ఏమంటారు? దానికి మనం బానిసలు అయిపోయి వాళ్ళు ఎలా ఆడిస్తే అలా మనం ఆడుతుంటాం. చెప్పండి, పావులు హ్యాండిల్ చేసి రామారావు గారు. పావులు 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 అయిపోతాం. సో మనకు తెలియకుండానే వాళ్ళ వలయంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్ఫార్చునేట్లీ. అది అయితే ఒక్కరోజు అయిపోయేదంటే ఒక్కరోజు అవ్వదు, రోజు జరుగుతూ ఉంటుంది. నిన్న జరిగింది మళ్ళీ ఇవాళ జరగదు, ఇవాళ జరిగింది రేపు జరగదు. ఆ జరిగింది ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం ఏ రోజు కా రోజు. అలాగే ఇంట్లో టీవీలో సీరియల్స్ చూస్తుంటాం. మొన్న కూడా నేను రీసెంట్లీ చెప్పాను, ఈ సీరియల్స్ చూసేటప్పుడు కూడా ఆ సీరియల్స్ లో జరిగే ప్రతి క్యారెక్టర్ని మనతో ఊహించుకుంటాం, మనతో పాటు ఊహించుకుంటాం. అలా చూడడం వల్ల మనకు తెలియని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ మన బ్రెయిన్లో. 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి, క్రియేటివ్ బ్రెయిన్ ఉంటుంది అండ్ అలాగే లాజికల్ బ్రెయిన్ ఉంటుంది. ఈ క్రియేటివ్ బ్రెయిన్ చచ్చిపోయి లాజికల్ బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది. అలా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరగాలి, ఇది ఎందుకు చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారు, ఇలా అన్నెసెసరీ స్ట్రెస్ ని పెంచుకొని జనాల మీద ఒక చెడు అభిప్రాయాన్ని పెంచుకొని ప్రతిదానికి మనం కోపడిపోతుంటాం. అంటే ఏమి లేకపోయినా సరే మన మొహంలో ఎప్పుడు కోపం అలాగే స్టైన్ అయిపోతుంది, ఏమి లేకపోయినా. మనకు మా మెంటర్ ఉన్నారు జ్ఞానరాజు గారు అని చెప్పేసి, ఆయన ఒక గ్రూప్ 1 ఆఫీసర్. ఆయన స్టోరీ చెప్పేటప్పుడు చెప్పారు, వాళ్ళ ఆఫీస్లో ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ కాబట్టి ఆయన చుట్టూ ఒక పెద్ద విష సర్కిల్ ఉంటుంది. అంటే అంత సీరియస్గా, అంటే పోలీసులు, కేసులు, క్రైమ్స్ పట్టుకోవడాలు, ఇదంతా ఒక సీరియస్ మ్యాటర్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సీరియస్గా ఉంటారు, వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉండదు. ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, చాలా హరిబరి బిజియెస్ట్ పర్సన్. పొలిటికల్ లీడర్స్తో తిరుగుతుంటారు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్తో ఉంటూ ఉంటారు, పెద్ద పెద్ద క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు దీని వెనకాల. సో ఆయన బ్యాక్గ్రౌండ్ అది. అయితే ఆయన చెప్పారు, ఆ థింగ్ ఏదైతే ఆ ప్రొఫెషన్లో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, దానివల్ల అందరితో ఎవరితో కలుపుకోలు లేకుండా అందరి మీద డిమాండ్ చేస్తూ కమాండ్ చేస్తూ ఉండే ఆ థింగ్ ఉంది చూడండి, ఆ ఫీల్ ఉంది చూడండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్య మీద అలాగే ఉంటారంట, సీరియస్గా ఉండము, ఏం మాట్లాడకుండా ఉండము, క్వైట్గా ఉండము, అసలు పిల్లలతో కూడా నార్మల్గా చూడడము, నవ్వకుండా ఉండడము, ఫ్యామిలీలో కూడా ప్రతి విషయం వాళ్ళకి జరిగిపోవాలన్నట్టుగా. అంటే ఆ వాతావరణం వల్ల ఏమైపోతుంది అంటే మైండ్ సెట్టే మారిపోతుంది, అంటే నవ్వడమే మర్చిపోతారు. అలా ఎప్పుడైతే మనం ఆ సీయింగ్ లిజనింగ్, చెడు వింటూ ఉంటామో, చెడుని చూస్తూ ఉంటామో, మనకు తెలియకుండా ఇంటర్నల్గా నెగిటివ్ ఎమోషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనము తెలియకుండా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాము, మనం నవ్వడం మర్చిపోతాం. ఎప్పుడు కోపంగానే, సీరియస్గానే, అందరిలో తప్పులు వెతుకుతూ, అందరి తప్పుల్ని బయటికి తీసుకు ఇంక ఇదే జీవితం అయిపోతుంది. ఎక్కడ ఎవరితో పరిచయం చేసుకున్నా సరే అందులో ఏదో ఒక తప్పే కనపడుతుంది, కానీ మంచి కనపడదు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, చెడు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషిలో, దేవుడు కాకుండా మనిషి అనే ప్రతి వాడిలో కూడా చెడు ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చెడు ప్రతి మనిషిలో ఉంటుంది, అందరు మంచోళ్ళు ఉండరు. అలాగే మంచి ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది. మనం ఏం చూస్తామనే దాన్ని బట్టే మనకి. కాబట్టి ఇలా ఎప్పుడైతే మనం బ్యాడ్ అందుకే రాసాం, మనం చెడు ఎప్పుడైతే వింటామో, చెడు ఎప్పుడైతే చూస్తూ ఉంటామో, మనకు తెలియకుండానే కోపం పెరిగిపోతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ మీరు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అలాగే గివింగ్ వాల్యూ థింగ్స్ మోర్ దెన్ హ్యూమన్స్, అంటే మనుషులకి విలువ ఇవ్వకుండా వస్తువులకి విలువ కట్టడం. ఇక్కడ కూడా చాలా వరకు మనం కోపానికి లోనవుతుంటాం. సో మొబైల్స్కి కావచ్చు, వస్తువులు, నాది, నేను, నాకు, ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టే మాటలు అనమాట. సో ఈ వస్తువులకి ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తుంటామో, మనుషులు కాకుండా, అక్కడ కూడా మనకు ఈ కోపాలు పెరిగిపోతుంటాయి, చిన్న చిన్న విషయాల దగ్గర కూడా. అన్నిటికంటే భయంకరమైనది ఈగో. నా మాట చెల్లాలి, నా మాట వినాలి, సో నేను చెప్పిందే జరగాలి. ఎప్పుడైతే మన మాట వినలేదో, ఎప్పుడైతే మన మాటని ఒప్పుకోలేదో, ఇప్పుడు ఎక్కడైనా నలుగురు మనం అభిప్రాయం చెప్పామనుకోండి, వాళ్ళు వినలేదనుకోండి, ఇక మన కోపం వచ్చేస్తుంది. నా మాట వినరా, ఏమి ఉండదు మన దగ్గర, అయినా సరే ఈగో మాత్రం ఉంటుంది. సో అది చూడండి, ఆ ఈగోతో జర్నీ చేయడం అనేది చాలా భయంకరమైన విషయము. ఎందుకంటే అది చాలా బరువుగా ఉంటుంది. ఈగో అనే ఎమోషన్ చాలా బరువుగా ఉంటుంది. నేను, నాది, నాకు, నేనే. సో దీనివల్ల కూడా మన మాట చెల్లాలి అనే దాని దగ్గర మనం ఎప్పుడు కూడా కోపం వస్తుందంటే కోపంగానే ఉంటాం. ఓకేనా? అయితే ఎఫెక్ట్స్ ఏం జరుగుతాయి సార్, దీనివల్ల జరిగే ప్రమాదాలు చూద్దాం. చాలా భయంకరమైన ప్రమాదాలు కోపం వల్ల. కోపం ఎందుకు వస్తుందో చెప్పాను, ఇంకా చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. సో మనకుంది 30 మినిట్సే కాబట్టి నేను మూవ్ అవుతున్నాను. సో మెయిన్ ఎఫెక్ట్స్, దీనివల్ల జరిగే నష్టాలు: ఒకటి, రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. మనం అంటాం చూడండి, ఒకళ్ళకి కొట్టినా ఇబ్బంది లేదు, ఆ నొప్పి పోయిద్దేమో కానీ, ఒకళ్ళకి ఒక మాట అనేసామనుకోండి, ఇంకా అది డైరెక్ట్గా గుండెలోకి వెళ్ళిపోద్ది, అది ఎప్పటికీ పోదు. అందుకనే ఎక్కువ శాతం కోపంలో చెప్పే మాటలు చాలా భయంకరంగా ఉంటాయి.
కోపంలో ఎప్పుడు మాట్లాడకూడదు. యాక్చువల్లీ కోపంలో ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచి. మీకు ఎప్పుడైనా కోపం రానివ్వండి, సైలెంట్ అయిపోండి, ఇబ్బంది లేదు. ఎవరితో మాట్లాడకుండా మీ ఇంట్లో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్లో కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, ఎక్కడైనా కోపం వస్తే సైలెంట్గా ఉండడం నేర్చుకోగలిగితే దాని విలువైందంటే మీరు గెలవాలని కాదు. యాక్చువల్లీ మీరు పరిస్థితిని గెలవడం ఇంపార్టెంట్ కాదు, మనుషుల్ని గెలవడం ఇంపార్టెంట్. మనం పరిస్థితులను గెలవడానికి చూసామనుకోండి, మనుషుల్ని పర్మనెంట్గా కోల్పోతాం. మనుషులు కావాలి అనుకుంటే పరిస్థితిని గెలవాలి. గెలవాలి అంటే మాటలతో కాదు, ఏమి చెప్పకుండా సైలెన్స్. కాబట్టి ఎఫెక్ట్స్ కోపం వల్ల మెయిన్ బంధాలు దూరం అయిపోతూ ఉంటాయి. 10-15 సంవత్సరాల నుంచి ఉన్న బంధము లేదా 20-30 సంవత్సరాల నుంచి ఉన్న బంధము బట్ ఒక్క మాట తెగిపోయే అవకాశాలు ఉంటాయి. అది బ్లడ్ రిలేషన్స్ కూడా పోతుంటాయి. ఓన్లీ కోపంలో చెప్పే మాట. కోపం తగ్గిపోయిన తర్వాత అర్థమైపోతుంది, అరే తొందరపడ్డామే అని. కానీ అప్పటికే చేయి దాటిపోద్ది పరిస్థితి. మనకు తెలుసు తప్పు. కోపం తగ్గిన తర్వాతే మనకు తెలిసిపోద్ది, ఈ మాట అనకుండా ఉండాల్సింది, వాడి తప్పే కరెక్టే, కానీ నేను ఈ మాట అనకుండా ఉండాల్సింది, ఈ మాట నోరు జారకుండా ఉంటే నా తప్పు ఉండేది కాదు, ఈ పరిస్థితులు నా తప్పు ఉండేది కాదు, అనవసరంగా నేను తొందరపడ్డానే అని. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి తొందరపడకూడదు కోపంగా ఉన్నప్పుడు. కోపంలో చెప్పే మాట చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత పెద్ద రిలేషన్ అయినా సరే బ్రేక్ చేయగలుగుతుంది కోపంలో చెప్పే ఒక్క మాట చాలు. కోపం తగ్గిపోయేదాకా సైలెంట్గా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆలోచనలతో మాట్లాడతారు, ఆవేశంతో కాకుండా. కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్స్ కోపం రావడానికి కారణం చెప్పాను కదా. సో ఆ కోపాన్ని అనవసరంగా తెచ్చుకోవడం దేనికి, మనసులో భారం మోయడం దేనికి, అది వేరే వాళ్ళ మీద కక్కడం దేనికి, అనవసరమైన టీవీలు చూడడం దేనికి, అనవసరమైన న్యూస్ చూడడం దేనికి, అనవసరమైన విషయాలు వినడం దేనికి, అవన్నీ మనిషిలో ఆ ఎమోషన్ని పెట్టుకోవడం దేనికి, అది వేరే వాళ్ళ మీద తీయడం దేనికి. అందుకనే వెరీ ఇంపార్టెంట్. కోపం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రిలేషన్స్. ఎఫెక్ట్ అయ్యేది మెంటల్ పీస్ ఉందో. మీరు అనుకుంటారు ఇలా, ఇప్పుడు నన్ను చూడండి, ఇప్పుడు నేను సీరియస్గా ఉన్నాను ఫీలింగ్ వచ్చి సావట్లేదు, కానీ ట్రై చేస్తున్నాను. అంటే మీకు ఏం చెప్పబోతున్నానంటే, సీరియస్నెస్ అంటే ఎప్పుడు అని ఉంటారని కాదు అర్థం. ఆ ఎమోషన్ మీకు లోపల ఉండి మీ మెంటల్లీ మీకు సుఖం ఉండదు. యాక్చువల్లీ మీ ముఖం మీద సీరియస్నెస్ కనపడకపోవచ్చు, కానీ ఎమోషన్ లోపల ఉన్నప్పుడు, ఒక బరువు మీరు లోపల మోస్తున్నప్పుడు, ఆ కోపం అనే బరువు మీరు మోస్తున్నప్పుడు మీకు మానసికంగా సుఖం ఉండదు. అది ముఖంలో కనపడకపోవచ్చు, కానీ సుఖం మానసికంగా ఉండదు. మెంటల్ పీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఫోకస్ పోతుంది, మనుషులతో మాట్లాడాలని ఫీల్ పోతుంది. అంటే మనకి ఆ ప్రేమ అనే ఫీల్ ఉంది చూడండి జనాలతో, అది చచ్చిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్ మెంటల్ పీస్, అది మనకు అవసరం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ కోసం మనం సాక్రిఫైస్ చేయకూడదు. మెంటల్ పీస్ చాలా అవసరం. ఫస్ట్ మనం కోల్పోయేది, మనకు ఎఫెక్ట్ అయ్యేది మెంటల్ పీస్. ఎంతైనా డబ్బుని ఉండండి, ఏ పదవిలో ఉండైనా సరే, మానసికంగా మెంటల్గా మనం సుఖంగా ఉండలేము కోపం ఉండే వాళ్ళకి. తర్వాత షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, ఇంకొన్ని షార్ట్ టర్మ్ ఫిజికల్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి నేను చెప్పబోయేది. ఇప్పుడు ఇందాక చెప్పింది నేను, ఒకటి రిలేషన్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి కోపంగా ఉంటే, రెండోది మెంటల్ పీస్, మూడోది అతి భయంకరమైనది శారీరక ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి, శరీరానికి ఆరోగ్యపరంగా ఏం ఇబ్బందులు వస్తాయి కోపంగా ఉంటే. ఇది చూడండి, ఒకటి షార్ట్ టర్మ్ ఇమీడియట్లీ మీకు కనపడే ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్. కోపం రాగానే జరిగే నష్టాలు, ఒకటి యాంగర్ కాజెస్ ద హార్ట్ టు బీట్ ఫాస్టర్, అంటే గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలవుతుంది, దానివల్ల బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుంది. సో దానివల్ల మనకు కార్డియోవెసిల్ అంటే గుండెకి సంబంధించిన రుగ్మతలకి మనం గురవుతాము. అనవసరంగా కోపం ఎందుకు వస్తుంది? వీడియో చూడడం వల్ల వస్తుంది, టీవీ చూడడం వల్ల వస్తుంది, న్యూస్ చూడడం వల్ల వస్తుంది, ఎక్కువ నమ్మడం వల్ల వస్తుంది, అన్నెసెసరీ థింగ్స్. సో మన మాట చెల్లించాలి అనే విషయాల వల్ల వస్తుంది. కాబట్టి ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్, నిజంగా విషయం ఏమీ జరగదు మన జీవితంలో, పక్కన వాళ్ళలో ఎక్కడో జరిగిన విషయాలని మనం నెత్తి మీద వేసుకొని కోపం తెచ్చుకొని మనం బీపీ తెచ్చుకుంటున్నాం, షుగర్ తెచ్చుకుంటున్నాం అనవసరంగా. కాబట్టి ఇది బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది, హార్ట్ రేట్ని బీట్ని పెంచేస్తుంది. రెండోది ఇమ్మీడియట్లీ జరిగే నష్టము టెన్షన్ అండ్ మజిల్ స్ట్రెయిన్. మీరు ఏదన్నా చూస్తున్నారు, కోపం వచ్చేసింది, బయట ఏదన్నా చూడకుండా చూశారు, మీకు కోపం వచ్చింది, ఇమ్మీడియట్లీ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మజిల్ టెన్షన్, అంటే కండరాలు దెబ్బైపోతూ ఉంటాయి. అండ్ అలాగే లీడింగ్ టు హెడేక్స్, మీకు తలనొప్పులు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి కోపం పెరగగానే. అలాగే ఎప్పుడైతే మీకు కోపం పెరుగుతుందో డైజెషన్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనమాట. యాంగర్ కెన్ కాజ్ స్టమక్ అప్సెట్, పొట్ట అప్సెట్ అవుతూ ఉంటుంది, అలాగే కడుపులో తిప్పుతూ ఉంటుంది. సో సరిగా డైజెషన్ అవ్వదు, బౌల్ మూమెంట్ కరెక్ట్గా ఉండదు, IBS అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్.
సో మోషన్ అయిపోయినట్టుగానో ఏదో కడుపులో తిప్పుతున్నట్టుగానో అన్ఈజీగా ఉంటుంది కోపం ఉండే వాళ్ళకి. తర్వాత రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే శ్వాసకు సంబంధించిన రోగాలు మొదలవుతాయి. యాంగర్ కెన్ ట్రిగర్ ఆస్తమా అటాక్స్, ఆస్తమా. అదేవిధంగా మీకు ఏదైతే మనకు దగ్గు, జలుబు ఇలాంటివి కూడా మీకు ఈ యాంగర్ వల్ల వచ్చే షార్ట్ టర్మ్ ఛాలెంజెస్ అనమాట. అయితే లాంగ్ టర్మ్ జీవితం మొత్తం ఉండిపోయే రోగాలకి కూడా మనం ఇది దారి తీస్తుంది, మనం కోపపడడం వల్ల, తరచూ కోపంగా పడడం వల్ల. క్రానిక్ యాంగర్ సివియర్గా మీకు కోపం వస్తుంది అంటే ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ అండ్ హార్ట్ స్ట్రోక్. సో కోపం ఉండే వాళ్ళకి సివియర్గా కోపం వచ్చింది అంటే దానివల్ల వాళ్ళకి గుండెపోటులు, గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండెపోటు రావచ్చు, గుండె రోగాలు రావచ్చు. సో హైపర్ టెన్షన్, దీనివల్ల మీకు హై బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా విధంగా వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి పడిపోతుంది. ఓకే, సో మీ ఇమ్యూన్ సిస్టమ్ పడిపోయి మనిషి చిన్న చిన్న విషయాలకి నీరసం అయిపోతుంటారు, వీక్ అయిపోతుంటారు. సో రోగాల్లో తెచ్చుకుంటూ ఉంటారు. మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో యాంగ్జైటీ, డిప్రెషను, సో మతి మరుపు, తలనొప్పులు, ఫేస్లో రింకిల్స్, కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి కంటి చూపు మందగిచ్చేస్తుంది. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి స్కిన్లో రింకిల్స్ తొందరగా స్టార్ట్ అయిపోతుంటాయి. తలనొప్పులు రిపీటెడ్గా వస్తుంటాయి. ఏ విషయం మీద ఫోకస్ చేయలేరు, ఏ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏది సరిగ్గా ఆలోచించలేరు. సో ఇది మెంటల్గా వచ్చే ఛాలెంజెస్ లాంగ్ టర్మ్. ఇక ఇది పూర్తిగా ఇదే అయిపోతుంది, ఇది జీవితం మొత్తం ఉండిపోతాయి. ఇందాక కోపం వచ్చినప్పుడు వచ్చిపోతాయి, బట్ ఇది లైఫ్ టైం ఉంటాయి అనమాట. ఒకసారి కోపాన్ని మీరు రిపీట్ చేశారా, మీకు ఎప్పటికీ హార్ట్కి సంబంధించిన రుగ్మతల్లోకి ఎంటర్ అయిపోతారు. యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు, హైపర్ టెన్షన్కి, బీపీకి గురైపోతూ ఉంటారు. మీ ఇమ్యూనిటీ ఇంకా పడిపోతుంది. మీరు చిన్న చిన్న విషయాలకి రోగాల బారి పడుతుంటారు. మెంటల్ హెల్త్ ఇంకా మీకు మతి మరుపు, యాంగ్జైటీ, చిన్న చిన్న అసలు ఏమి లేకపోయినా డిప్రెషన్ కనిపించడం, ఏమి లేకపోయినా సరే టెన్షన్గా అనిపించడం, ఏమి లేకపోయినా సరే మీకు తలనొప్పులు రావడం, ఏమి ఉండదు కానీ మీకు తలనొప్పి రిపీటెడ్గా వస్తానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కోపం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట. అన్నెసెసరీ జీవితం మొత్తం తెచ్చుకునే రోగాలు. అలాగే మీకు ఈ యాంగర్ వల్ల ఆటోమేటిక్గా గైనకల్ ఛాలెంజెస్ వస్తాయి, స్టమక్లో అల్సర్లు వస్తుంటాయి, యాసిడ్స్ ఫ్లో అవుతుంటాయి, బాడీలో పొట్టలో యాసిడ్స్ కొన్ని వస్తుంటాయి. ఇలా చాలా రకాల పొట్టకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకి సంబంధించిన వ్యాధులు కూడా మనకు ఈ కోపం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే స్లీప్లో వచ్చే ఛాలెంజెస్. సో ఈ యాంగరు మీకు నిద్రను పట్టనివ్వదు. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, మెంటల్ పీస్ ఉండదు. అంటే మానసిక ఆరోగ్యం లేకపోవడం వల్ల, మానసికంగా మీరు హ్యాపీగా లేకపోవడం వల్ల ముందు మీకు నిద్ర పట్టదు. స్లీప్ ప్యాటర్న్స్ మారిపోతూ ఉంటాయి. ఇస్నోమియా, డే టైం ఫ్యాట్ పెరిగిపోవడము, సో డే మొత్తం కూడా డల్గా ఉండడము, ఇలాంటివి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఛాలెంజెస్ అన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది. థైరాయిడ్, కోపం వల్ల థైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బరువులు పెరిగే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఇన్ని ఛాలెంజెస్ మనకు కోపం వల్ల. ఓకేనా? సో ప్రతిదీ కూడా మొత్తం బాడీ ధ్వంసం అయిపోతుంది. విజన్ ఇష్యూస్ లైక్ టన్నల్ విజన్, సెన్సిటివిటీ టు లైట్, టు బ్లరీ విజన్. సో నేను ఇందా చెప్పాను కదా, మీకు విజన్ అంటే కంటి చూపు మందగిస్తుంది, బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి. సో దూరపువి దగ్గరవి కొంతమంది కనపడవు. సో నోరు ఎండిపోతూ ఉంటుంది, డ్రై మౌత్, డైజెస్టివ్ సిస్టమ్ చెడిపోతుంది, డిక్రీజ్ బ్లడ్ ఫ్లో ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. సో మన డైజెషన్ సిస్టంలో రక్త సరఫరా అనేది తగ్గిపోతూ ఉంటుంది, మెటబాలిజం పడిపోతుంది. సో హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. బోన్ డెన్సిటీ అంటే ఎముకలు కూడా బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ ఫంక్షన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి, మారిపోతూ ఉంటుంది. సో ఇన్ని రకాల మైగ్రేన్స్, హెడేక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్క కోపము మనకు తెలియని ఒక ఏమంటారు అన్సిచ్యువేషనల్ ఎమోషన్ వల్ల మన ఎంటైర్ శరీరాన్ని మనం ధ్వంసం చేసుకునే అవకాశం ఉంది. అందుకే బీ కేర్ఫుల్. సో దాన్ని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలి. ఓకే, మన కోపం అంటారు చూడండి, మన కోపమే మనకు శత్రువు. కోపం పాములాగా కోపడతారు, బుసలు కొడుతుంటారంటారు చూడండి. ఒక స్టోరీ మీకు చెప్తాను, ఇది అందరికీ చాలా మందికి తెలిసినదే, బట్ ఇది ఇప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఒకసారి ఒక పాము, ఒక నాగుపాము ఒక కార్పెంటర్ రూమ్లో, స్టోర్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఒక కార్పెంటర్ స్టోర్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎందుకు అంటే అది ఒక పాత పడిన కార్పెంటర్ స్టోర్ రూమ్, దాంట్లో ఎలుకలు దొరుకుతాయని చెప్పేసి దాంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎలుకలు దొరుకుతాయి కదా అని చెప్పేసి. అయితే ఆ వెళ్ళే ప్రాసెస్లో
ఆ కార్పెంటర్ ఏముంటుంది కార్పెంటర్ స్టోర్ రూమ్లో? రంపం ఉంటుంది. ఆ వెళ్ళే దారిలో ఏమవుతుంది అంటే దానికి అలా పక్క నుంచి ఒక కార్నర్ నుంచి వెళ్తున్నప్పుడు, ఒక మూల నుంచి వెళ్తున్నప్పుడు రంపం తగులుద్ది. రంపం తగలంగానే ఎవరో నన్ను ఇబ్బంది కట్ చేస్తున్నారు, కొడుతున్నారు అని చెప్పేసి ఫుల్ కోపంగా రేజ్ అయిపోయి గట్టిగా ఆ రంపాన్ని మళ్ళీ అది బీట్ చేస్తుంది అనమాట. రంపాన్ని కొరుకుతుంది. కొరకంగానే ఏమైపోతుంది? ఎప్పుడైతే నోటితో రంపాన్ని కొరికిందో రంపానికి ఏముంటాయి? బ్లేడ్లు ఉంటాయి. ఆ నోరు మొత్తం మళ్ళీ తనకి కట్ అయిపోయి బ్లడ్ వస్తుంది. ఇక తనకి కోపం కంట్రోల్ అవ్వదు. ఏంటి నన్ను ఇంకొకళ్ళు కొట్టడం ఏంటా అని చెప్పేసి అదేం చేస్తుంది? కోపంతో కంప్లీట్ రంపాన్ని దానికున్న అలవాటు చుట్టడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే గట్టిగా అది చుట్టేస్తుందో పూర్తిగా శరీరం మొత్తము కట్ అయిపోయి చివరికి ఆ కోపంతో ఆ పాము చచ్చిపోతుంది. అందుకంటారు తన కోపమే తనకు శత్రువు. అందుకే మన కోపాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే నష్టపోయేది మనమే. అన్ని రకాల బంధాలు, బంధుత్వాలు, శరీరము అన్ని రకాల మనమే చచ్చిపోతాము, చివరికి కోపంతోనే చచ్చిపోతాము. కాబట్టి బీ కేర్ఫుల్. ఈ రంపం స్టోరీ బాగా హెల్ప్ అవుతుంది. మీరు దీన్ని గుర్తు పెట్టుకోండి. కోపం వచ్చింది అంటే మనం ఎదురు ఏదైనా మాట్లాడాము అంటే అది తిరిగి మనల్నే నష్టపరుస్తుంది, మనమే చచ్చిపోతాము. అర్థమైందా? ఏ కార్పెంటర్ స్నేక్ స్టోరీ అనమాట. ఓకేనా? ఎలా కంట్రోల్ చేస్తారు మరి ఈ కోపాన్ని? మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఒకటి వెరీ ఇంపార్టెంట్, రికగ్నైజ్ ద ట్రిగ్గర్స్. అంటే దేని వల్ల మీకు రిపీటెడ్గా కోపం వస్తుంది అనేది మీరు ముందు గమనించండి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మార్నింగ్ మీరు న్యూస్ పేపర్ చదవద్దు, టీవీలో న్యూస్లు చూడొద్దు కంటిన్యూగా. ఎందుకు అంటే మీకు తెలియకుండానే మీ జీవితాన్ని, మీ కిడ్నీని, మీ లివర్ని వీక్ చేసుకుంటున్నారు, మీ బ్రెయిన్ని వీక్ చేసుకుంటున్నారు. మీ బ్రెయిన్ సరిగా లేదు, మీ కిడ్నీ లివర్ సరిగా లేదంటే మీకు పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ శరీరం సరిగా పనిచేయదు, మీ శరీర అవయవాలు పనిచేయవు. అది ఎందుకు అంటే అది తెలియకుండానే ఒక నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ హార్మోన్స్ని బ్రెయిన్ నుంచి బాడీ రిలీజ్ చేస్తుంది. అవి ఏం చేస్తాయి అంటే మీ సెల్స్ని డ్యామేజ్ చేసేసి వాటి కదలికల్ని, వాటి మూమెంట్స్ని స్పాయిల్ చేస్తాయి. దానివల్ల మీ కాళ్ళు చేతులు సరిగా మూవ్ అవ్వవు, మీ కిడ్నీలు సరిగా ఫంక్షన్ అవ్వవు, మీ బ్రెయిన్ సరిగా సిగ్నల్స్ ఇవ్వలేదు, డ్యామేజ్ అయిపోద్ది, బ్లాక్ అయిపోద్ది. బ్రెయిన్ మొత్తం బాడీని కంట్రోల్ చేయాలి. ప్రతి దానికి మనకు అది ఏం చేయాలి? సిగ్నల్స్ ఇచ్చి పని చేయించాలి. ఎప్పుడైతే ఇది బ్రెయిన్ స్ట్రెస్కి గురైపోయిందో ఇంక అది బ్లాక్ అయిపోయి సిగ్నల్స్ పంపించదు, బ్రెయిన్ క్లాట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని అసలు దేని వల్ల మీకు కోపం వస్తుంది మీకు కూడా తెలియదు. కోపం వస్తుందని తెలియదు. న్యూస్ చూడడం వల్ల కోపం వస్తుందని తెలియదు, పేపర్లు చదవడం వల్ల కోపం వస్తుందని తెలియదు, వేరే వాళ్ళ గురించి వినడం వల్ల కోపం వస్తుందని తెలియదు. చిన్న చిన్న విషయాలకి మనం కోప్పడిపోతుంటాం. అందుకే మీకు దేని వల్ల కోపం వస్తుంది, ఇంటర్నల్గా స్ట్రెస్ వస్తుంది, అది ఒకసారి గమనించండి, వాటిని కంట్రోల్ చేయాలి. ప్రాక్టీస్ రిలాక్సేషన్ టెక్నిక్స్. రెగ్యులర్గా రిలాక్స్డ్గా ఉండడానికి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం కావచ్చు, లేదనుకుంటే మెడిటేషన్ కావచ్చు. ఇవన్నీ మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ఎందుకంటే మన బ్రెయిన్ని మనం డైలీ కంట్రోల్లో పెట్టుకోవాలి, రిలాక్స్ చేస్తూ ఉండాలి. మీకు రీసెంట్లీ చెప్పాను, మన చొక్కాన్ని వాడుకున్నాము అంటే దీన్ని శుభ్రపరచుకొని మళ్ళీ కడుక్కొని వాడుకుంటాం. అలాగే శరీరాన్ని రోజు వాడామంటే రాత్రి ఇదంతా శుభ్రపడాలి. అలాగే బ్రెయిన్ని కూడా రోజు 60,000 ఆలోచనలతో వాడుతున్నాం. సో దాంట్లో ఉపయోగపడేవి 2% అయితే అన్నెసెసరీ 68%, 98% మనం వేస్ట్ ఇస్తున్నాం ఆలోచనలు. కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి, సుఖమైన జీవితం అనమాట. సో ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనకు దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సీక్ సోషల్ సపోర్ట్. ఒక రాంగ్ అసోసియేషన్, చెడు సావాసం పెట్టుకోవడం కంటే కూడా అదే ప్లేస్లో ఒక మంచి సావాసం కోసం వెతకండి, చూడండి, వర్క్ చేయండి, దానికోసం తాపత్రయపడండి. ఒక మంచి రిలేషన్ ఎక్కడుంది, ఎక్కడైతే మనం ఎదుగుతాము, ఎక్కడైతే మనం హ్యాపీగా ఉంటాము, ఎక్కడైతే మనం నెగిటివ్ వినము, ఎక్కడైతే మనం మంచి విషయాలు వింటాము, నాకు, నా పిల్లలకి, నా జీవితానికి ఉపయోగపడే విషయాలు ఎక్కడ వినగలుగుతాము, అలాంటి ఉన్నతమైన మనుషులు ఎక్కడున్నారు, అక్కడ ఉన్నతమైన పొజిషన్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు, అలాంటి మెంటర్స్ ఎవరున్నారు, అలాంటి ఫ్యామిలీ పీపుల్ ఎవరున్నారు, వాళ్ళతో వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడ టైం స్పెండ్ చేశారనుకోండి, మీ లైఫ్లో కూడా అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలు, అలాంటి లైఫ్ స్టైలే మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఎవరితో ఉంటామో అది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే సీక్ సోషల్ సపోర్ట్, కనెక్ట్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మీకు మంచిగా ఉంటారో వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్, ఫోకస్ ఆన్ ప్రజెంట్ మూమెంట్. సో కాన్సన్ట్రేషన్, నెగిటివ్ థాట్స్ మీదకి, నెగిటివ్ ఎమోషన్స్ మీదకి మీ బ్రెయిన్ని వెళ్ళనివ్వద్దు. ప్రతి మనిషి జీవితంలో నెగిటివ్స్ ఉంటాయి, ప్రతి మనిషి జీవితంలో అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అదే జీవితం. ఓకేనా? సో
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది అంటారు చూడండి, అసలు మనం చచ్చిపోయిన తర్వాత మనకు హిందూ సాంప్రదాయ ప్రకారము చాలా మందిని కాల్చుతారు, అవునా? చాలా మందిని మనం కాల్చుతాం. ఇక కాలిపోయేటప్పుడు మీకు ఆ నొప్పి తెలుస్తుందా? కాలిపోయిన శవానికి నొప్పి తెలీదు. అందుకే బతుకున్నప్పుడు నొప్పులు ఉంటాయి మనకి, మనం అది తట్టుకోవాలి, అదే జీవితం. ఈ కాలిపోయిన తర్వాత, ఈ చచ్చిపోయిన తర్వాత ఎలాగో మీకు ఆ నొప్పి కూడా తెలియదు, అప్పుడు కాలుతాం మనం. జీవితంలో మనకు పెయిన్స్ ఉంటాయి, బాధలు కష్టాలు ఉంటాయి. వి హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ థింగ్స్. ఇది ఇంపార్టెంట్. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. మీరు వీటిని బ్యాలెన్స్ చేయడం తెలుసుకోండి. దానికి బానిసలు అవ్వద్దు, లోన్ అవ్వద్దు, ఇబ్బంది పడొద్దు. ప్రాక్టీస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్మైల్ ఎలాట్ అండ్ బీ హ్యాపీ. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. లైఫ్ చాలా సింపుల్. ఎంత సింపుల్గా ఆలోచించుకుంటారో అది అంత సింపుల్గా ఉంటుంది. ఎంత కాంప్లికేటెడ్గా చేస్తారో అది అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇదన్నీ కూడా మనం చూసిన దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. మనం ఒకసారి లేమనుకోండి, ఏవి ఆగవు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం లేము, రేపు పొద్దున మనం లేగలేదు, లేదు ఇవాళ పొద్దున మనం లేగలేదు అంటే సూర్యుడు ఉదయించడము మానడు, అస్తమించడము మానడు, ఫ్యాక్టరీలు ఆగవు, షాపులు ఆగవు, ట్రాఫిక్ ఆగదు, తినేవాళ్ళు ఆగరు, రైతులు ఆగరు, పక్షులు ఆగవు, సముద్రాలు ఆగవు, చేపలు పట్టేవాళ్ళు ఆగరు, అమ్మేవాళ్ళు ఆగరు, ఏది ఆగదు. మనం ఒక్కళ్ళమే ఆగుతాం. కాబట్టి ఉన్నది ఒకటే లైఫ్. బీ హ్యాపీ, స్మైల్, నవ్వుతూ ఉండండి. ఆ నవ్వుని 10 మందికి మీరు స్ప్రెడ్ చేయండి. మీరు ఎక్కడ ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూనే ఉండాలి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ హ్యాపీగా ఉండాలి. అది మీ నుంచే అవుతుంది. మీరు ఉన్నారంటే అందరిని నవ్విస్తూ ఉండాలి. సటైర్లు, జోక్స్, హ్యాపీ, మీ హ్యాపీ థింగ్స్ని, మీ హ్యాపీనెస్ని 10 మందికి మీరు పంచుతూ ఉండాలి. మీ వల్ల 10 మంది నవ్వాలి, మీ వల్ల 10 మంది ఫేస్లో స్మైల్ రావాలి. అందుకే మీరు ఎక్కడున్నా నవ్వుతూ ఉన్నారు అంటే, నవ్వుతూ ఉన్న వాళ్ళ చుట్టూ ఖచ్చితంగా జనాలు అట్రాక్ట్ అవుతారు. కోపంగా ఉన్న వాళ్ళ చుట్టూ జనాలు రారు. కోపంగా ఉన్న వాళ్ళకి సావాసాలు ఉండవు, వాళ్ళకి ఫ్రెండ్స్ తొందరగా ఉండరు, వాళ్ళ చుట్టూ మనుషులు ఉండరు, వాళ్ళ చుట్టూ బంధాలు ఉండరు. ఎవరైతే నవ్వుతూ ఉంటారో, అయితే ప్రతి నవ్వే మనకు ఆ ఎవరెవరు ఆయన ఒక కొటేషన్ చెప్పారు, ఫేమస్, పేరు మర్చి ఇది నోట్ జరుగుతుంది. చార్లీ చాప్లిన్ ఒక కొటేషన్ చెప్పారు. నేను నవ్వుతున్నాను అంటే దాని అర్థము, నా లిప్స్ డజంట్ నో అబౌట్ మై ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. అంటే నాకు ప్రాబ్లం లేక కాదు, కాకపోతే నా కష్టాలు, నా బాధలు నా పెదవులకి తెలియదు, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. ఆయన చూడండి, ఆయన బ్యాక్గ్రౌండ్ కనుక మనం సర్చ్ చేస్తే, ఆయన లైఫ్ స్టోరీ కనుక మనం చదివితే ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయనుకున్నారు, ఎన్ని పెయిన్స్ ఉన్నాయో. కానీ ఆయన చచ్చిపోయేదాకా మనుషుల్ని నవ్విస్తూ 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 చనిపోయాడు. ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్ మై లిప్స్ డజంట్ నో దట్ అన్నాడు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి కానీ నా పెదవులకి అవి తెలియవు అన్నాడు. కాబట్టి మనం నవ్వుతూ ఉండాలి. మనం నవ్వుతూ ఉంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ సరదాగా ఉంటారు. కాబట్టి ఉన్న ఒక లైఫ్ ని మీరు ఎంత హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతారనేది మీ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. దాన్ని మీరు హ్యాపీగా కూడా చేసుకోవచ్చు, లేదా స్ట్రెస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఉన్న ఒక లైఫ్ ని మీరు ఎలాగైనా లీడ్ చేసుకోవచ్చు, ఒత్తిళ్లతో, కష్టాలతో, బాధలతో. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికీ ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అంటారు చూడండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధము, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ మీరు దేన్ని ఎక్కువగా ఆలోచిస్తారో అవే ఎక్కువగా మీరు అట్రాక్ట్ చేస్తుంటారు. ఏదైనా నవ్వడం మొదలు పెట్టండి, బాధలు రావడం తగ్గిపోతాయి. ఏదైనా నవ్వడం మొదలు పెట్టండి. సో అన్ని రకాల సోర్సెస్ మీకు, సృష్టి మీకు సరెండర్ అవుతుంది, సృష్టి మీకు హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. కానీ మీరు నవ్వడం మొదలు పెడితే, మీరు 10 మందికి నవ్వడం, మీ నవ్వుని పంచితే ఖచ్చితంగా సొసైటీ మీకు హెల్ప్ చేస్తుంది. నాకే బాధలు, నాకే కష్టాలు, నన్నే ఎందుకు అంటారు, నేనే ఎందుకు ఇదయ్యాలి, నేనే ఎందుకు చెయ్యాలి అనుకోవద్దు. ఓకే, కాబట్టి ఇది ఇవాళ మీకు యాంగర్ గురించి టాపిక్. సో ఐ థింక్ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. సో ఇవాళ ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి రివ్యూ చేసి మనం మళ్ళీ తిరిగి మండే కలుద్దాము, రేపు ఆదివారము. సో మీకు తెలిసిన బంధువులు, చుట్టాలకి తెలియచేయండి, వెల్నెస్ సెంటర్స్కి రమ్మనండి, ఈ కమ్యూనిటీలో జాయిన్ చేయించండి. ఇక్కడ ఒక అరగంట గంట వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ జీవితాలే కాదు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లు కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అందరం కలిసి చేసేది మేకింగ్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపియర్. ఇక్కడ మా కోచెస్ అందరూ చేస్తుంది జనాల జీవితాలు అందంగా, ఆరోగ్యంగా మార్చడం కోసమే కష్టపడుతున్నాం. ఓకేనా? సో ఎవరు షేర్ చేస్తారు ఇవాళ నేర్చుకున్న పాయింట్స్? ఫాస్ట్ గా మీ హ్యాండ్స్ రేస్ చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దాం. ఇవాళ ఏం నేర్చుకున్నారు మీరు? రెండుగా చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు చెప్పినట్టు తన కోపం తనకు శత్రువు అన్నట్టు ఇది నిజమే సార్. నాకే రియల్ గా జరిగింది. నాకు కోపం ఎక్కువ ఉండేది,
ఎవరు చిన్న మాట అన్నా నేను ఎందుకు పడాలనేది గొడవకు ఇంతకు ముందు వెళ్ళేది నేను. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నాకు ఉమ్, కోపం వచ్చినా నేను కంట్రోల్ చేసుకొని స్మైల్ అనేది ఇస్తుంటా. వాళ్ళకి ఎగతాళి కనిపించినా ఓకే, నేను నవ్వుతూ ఉంటా. వాళ్ళు అంటారు, నైస్. నేను తిడుతుంటే నువ్వు కోపపడుతున్నావు, నవ్వుతున్నావు ఎందుకు అని అంటే, ఓకే అది మన మంచికే అని. ఏది నెగిటివ్ వచ్చినా నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చినాక తీస్తున్నా సార్. లైట్ లైట్ గా నేను చేంజ్ అవుతున్నా. నన్ను ఉమ్, ఎవ్వరు ఏమన్నా నేను స్మైల్ ఇస్తున్నా. ఎందుకంటే మీరు అన్నట్టు మన లోపల ఉన్న బాధ మన పెదాలకు తెలియొద్దని. అది ఇంకొంచెం నేను చేంజ్ చేసుకుంటే బెటర్గా ఉంటానని అనుకుంటున్నా సార్ నేను. వేరే వాళ్ళకి కూడా సూపర్. షేర్ చేస్తూ ఉంటా. మా కమ్యూనిటీలో ఇట్లా వెరీ చెప్తూ ఉంటారు, ఇట్లా ఉండండి అని చెప్తూ ఉంటా సార్ నేను. సూపర్. గాడ్ బ్లెస్. గాడ్ థ్యాంక్ బ్లెస్. యూ సార్. గాడ్